సంబరంతోనే ఉన్నాడు. శక్తి స్వరూపినికై అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఓయమ్మ. శక్తి స్వరూపినికై అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఓయమ్మ. యోగేంద్రుల వారు వేద మంత్రాలతో సమస్త కార్యాలు సాగించిన మీదట జ్వాలల మధ్య నుండి ఉల్కాలు పుట్టినయి. జ్వాలల మధ్య నుండి ఉల్కాలు పుట్టినై. జ్వాలల మధ్య నుండి ఉల్కాలు పుట్టినై. ఉల్కాల మధ్య నుండి ఓయమ్మ ఏదో ఆకారము మాయమ్మ. ఉల్కాల మధ్య నుండి ఓయమ్మ ఏదో ఆకారము మాయమ్మ. యోగేంద్రుల వారికి ఓయమ్మ కనబడినాదమ్మ మాయమ్మ. యోగేంద్రుల వారికి ఓయమ్మ కనబడినాదమ్మ మాయమ్మ. అప్పుడు యోగేంద్రుడు ఓంకార శబ్దాలు మంత్ర ఉచ్చరణలు మారు మోగేలాగా ఆవాహి అంటూ పెద్దగారిచాడు. ఆవాహి అంటూ పెద్దగారిచాడు. ఆవాహి అంటూ పెద్దగారిచాడు. ఉల్కాల మధ్య నుండి ఓయమ్మ మిరుమిట్లు గొలిపేటి కాంతితో ఉల్కాల మధ్య నుండి ఓయమ్మ మిరుమిట్లు గొలిపేటి కాంతితో తెల్లని ఆకారంతో వారి ఎదుట నిలబడే ఓయమ్మ. తెల్లని ఆకారంతో వారి ఎదుట నిలబడే ఓయమ్మ. తెల్లని చీర నల్లని కురులు సుందర రూపం చిరుమందహాసము చంద్రబింబం వాలే నుదుట బొట్టుతో చంద్రబింబం వాలే నుదుట బొట్టుతో. చంద్రబింబం వాలే నుదుట బొట్టుతో అభయాస్తం చూపిస్తూ ఆది శక్తి అవతరించేనమ్మా మాయమ్మ. అమ్మలగన్నమ్మ నమ్మ వల్లూరమ్మ ఆది పరాశక్తమ్మ వల్లూరమ్మ. ఆదేవి రూపాన్ని చూడంగా పులకించే ఒళ్ళంతా అందరికి వల్లూరు క్షేత్రమందు శతకోటి మాయల దేవతమ్మ వల్లూరమ్మ. అప్పుడు యోగేంద్రుడు చంద్రయ్య గారితో శక్తి స్వరూపినికి పూర్ణాహుతిని చేయి నీవు అంటూ సెలవిచ్చినాడమ్మా. చేయి నీవు అంటూ సెలవిచ్చినాడమ్మ. చేయి నీవు అంటూ సెలవిచ్చినాడమ్మ. ఆ రామచంద్రయ్య వెంటనే పాలు పండ్లు అమ్మకు ఓయమ్మ. ఆ రామచంద్రయ్య వెంటనే పాలు పండ్లు అమ్మకు ఓయమ్మ. అందించినాడమ్మా దేవికి పూర్ణాహుతి చేసేనే మాయమ్మ. అందించినాడమ్మ దేవికి పూర్ణాహుతి చేసేనే మాయమ్మ. నిమ్మకాయలతో ఎరుపు ముద్దలతో అమ్మవారికి బలిహారం పెట్టారు. పసుపు నీళ్లు చల్లి టెంకాయలు కొట్టారు. పసుపు నీళ్లు చల్లి టెంకాయలు కొట్టారు. పసుపు నీళ్లు చల్లి టెంకాయలు కొట్టారు. అప్పుడు అమ్మవారు ఓయమ్మ చిరునవ్వులు చిందిస్తూ మాయమ్మ. అప్పుడు అమ్మవారు ఓయమ్మ చిరునవ్వులు చిందిస్తూ మాయమ్మ. అగ్నిగుండం నుండి తొలి అడుగు బయటకు వేసిందమ్మా శక్తి. అగ్నిగుండం నుండి తొలి అడుగు బయటకు వేసిందమ్మా శక్తి. అప్పుడు యోగేంద్రుడు తన దివ్య శక్తితో అమ్మవారినైతే ఆపదల నుండి ప్రజలను కాపాడమంటూ అడిగినాడు. ప్రజలను కాపాడమంటూ అడిగినాడు. ప్రజలను కాపాడమంటూ అడిగినాడు. అప్పుడు అమ్మవారు టంగుటూరు రామదాసు సత్రము దగ్గర వల్లూరమ్మ చరితము వినరమ్మ ఉల్కాముకి మైమలే కనరమ్మ. ఆగిపోయి ఆ తల్లి ఓయమ్మ ఊగిపోతా ఉన్నదే మాయమ్మ. భక్తి శ్రద్ధలతోని విన్న బాధలు తొలగునమ్మో మాయమ్మ. వెంటనే యోగేంద్రుడు మంత్రాలు చదువంగా వేద పండితులు ఋత్వికులందరూ
అమ్మవారిపై అక్షింతలు వేశారు. అప్పుడు ఆ దేవి ఓయమ్మ అక్కడ నుండి కదిలి మాయమ్మ. అప్పుడు ఆ దేవి ఓయమ్మ అక్కడ నుండి కదిలి మాయమ్మ. అద్దంకి చంద్రయ్య ఇంటి వద్ద ఆగిపోయినాదే ఆ శక్తి. అద్దంకి చంద్రయ్య ఇంటి వద్ద ఆగిపోయినాదే ఆ శక్తి. అక్కడ కూడా యథ ప్రకారము అమ్మవారిపై అక్షింతలు వేసి పసుపు నీళ్లను చల్లినారోయమ్మ. పసుపు నీళ్లను చల్లినారోయమ్మ. పసుపు నీళ్లను చల్లినారోయమ్మ. అప్పుడు అమ్మవారు ఓయమ్మ అక్కడ నుండి కదిలి మాయమ్మ. అప్పుడు అమ్మవారు ఓయమ్మ అక్కడ నుండి కదిలి మాయమ్మ. పశ్చిమ దిశగాను ఆ దేవి పయనించసాగింది ఓయమ్మ. పశ్చిమ దిశగాను ఆ దేవి పయనించసాగింది ఓయమ్మ. అమ్మవారైతే కదిలిపోతా ఉంటే అమ్మవారి వెంట జనము కదులాబట్టే భక్తితో ఎనలేని మొక్కులు మొక్కబట్టే. భక్తితో ఎనలేని మొక్కులు మొక్కవట్రి. భక్తితో ఎనలేని మొక్కులు మొక్కవట్రి. ఆగిపోవో దేవి మమ్ముల కాపాడ నిలువంటూ జనులంతా అమ్మలగన్నమ్మ నమ్మ వల్లూరమ్మ ఆది పరాశక్తమ్మ వల్లూరమ్మ. ఆది పరాశక్తిని ఓయమ్మ ఆర్తితో వేడుతుందే మాయమ్మ. వల్లూరు క్షేత్రమందు శతకోటి మాయల దేవతమ్మ వల్లూరమ్మ. అయినను ఆ తల్లి దండు బాట వట్టి వల్లూరు చెరువులో కట్ట దిగువలోన నిలిచిపోయినాది అమ్మవారక్కడ. నిలిచిపోయినాది అమ్మవారక్కడ. నిలిచిపోయినాది అమ్మవారక్కడ. వల్లూరు చెరువు కట్ట కిందైతే నిలిచిన అమ్మవారికి ఓయమ్మ. వల్లూరు చెరువు కట్ట కిందైతే నిలిచిన అమ్మవారికి ఓయమ్మ. యోగేంద్రుల వారు ఇతర మంత్రవేత్తలందరూ వెంటనే యోగేంద్రుల వారు ఇతర మంత్రవేత్తలందరూ వెంటనే అమ్మవారికి అక్షింతలేసి ఋత్వికుల ద్వారా మంత్రార్చనలు చేసి పసుపు నీళ్లను అమ్మపై జల్లిరి. పసుపు నీళ్లను అమ్మపై జల్లిరి. పసుపు నీళ్లను అమ్మపై జల్లిరి. అయినను ఆ తల్లి అక్కడ నుంచి కదులాలేదోయమ్మ ఓయమ్మ. అయినను ఆ తల్లి అక్కడ నుంచి కదలలేదోయమ్మ ఓయమ్మ. నిలకడగా అక్కడనే ఆ దేవి నిలిచిపోయినాదే మాయమ్మ. నిలకడగా అక్కడనే ఆ దేవి నిలిచిపోయినాదే మాయమ్మ. ఇంతలో ఒకరికి పూనకము వచ్చి కేకలు పెడుతుంటే యోగేంద్రుల వారు వారిపై పసుపు నీళ్లను చల్లేను. వారిపై పసుపు నీళ్లను చల్లేను. వారిపై పసుపు నీళ్లను చల్లేను. పసుపు నీళ్లు చల్లి వెంటనే ఏమి విషయమంటూ అడిగాక వల్లూరమ్మ చరితము వినరమ్మ ఉల్కాముకి మైమలే కనరమ్మ. అప్పుడు అతగాడు ఓయమ్మ ఇట్టి మాటలు వలికేనే ఓయమ్మ. భక్తి శ్రద్ధలతోని విన్న బాధలు తొలగునమ్మో మాయమ్మ. నేను అమ్మవారిని ఇక్కడనే ఉంటాను. ఈ గ్రామ ప్రజలను రక్షిస్తూ ఉంటాను. ఏ బాధ రాకుండా కాపాడుతుంటాను. ఏ బాధ రాకుండా కాపాడుతుంటాను. ఏ బాధ రాకుండా కాపాడుతుంటాను. నన్ను నమ్మిన వారికి వెన్నంటి తోడుగా ఉంటాను రా మానవా. నన్ను నమ్మిన వారికి వెన్నంటి తోడుగా ఉంటాను రా మానవ. నన్ను కొలుచు వారికి నేను కన్న తల్లై కాచుతా మానవా. నన్ను కొలుచు వారికి నేను కన్న తల్లై కాచుతా మానవ. నాకు కావలసిన పూజలు పొంగళ్ళు ప్రతి ఏటా జాతార దండిగా గొలుపులు నిష్ఠ నియమాలతో జరిపించుమన్నది. నిష్ఠ నియమాలతో జరిపించుమన్నది. నిష్ఠ నియమాలతో జరిపించుమన్నది. నేను కోరిన తీరు మీరు నన్ను కొలిచిన
కాపాడుతా అన్నది. ఆ మాటలు విన్న యోగేంద్రుల వారు రామచంద్రయ్యతో అమ్మవారికి ఘనమైన వేడుకలు జరపాలని పలికే. ఘనమైన వేడుకలు జరపాలని పలికే. ఘనమైన వేడుకలు జరపాలని పలికే. అప్పుడు అమ్మవారు కోరిన విధమున పండుగనే జరిపిరే. అమ్మల గన్నమ్మ నమ్మ వల్లూరమ్మ ఆది పరాశక్తమ్మ వల్లూరమ్మ. అంగరంగ వైభవంగా వేడుకలు ఘనముగా చేసిరమ్మ ఓయమ్మ. వల్లూరు క్షేత్రమందు శతకోటి మాయల దేవతమ్మ వల్లూరమ్మ. పాల పొంగళ్ళతో బోనాలు తీసిరి. పాలు తేనెలతోని అభిషేకం చేసిరి. తీరైన సేవలు తీరంగా చేసిరి. తీరైన సేవలు తీరంగా చేసిరి. తీరైన సేవలు తీరంగా చేసిరి. పసుపు కుంకుమాలతో తల్లికి పారాణినే పూసిరి ఓయమ్మ. పసుపు కుంకుమాలతో తల్లికి పారాణినే పూసిరి ఓయమ్మ. పాలకాయలు తెచ్చి ఆ తల్లి పాదాల ముందాట కొట్టిరి. పాలకాయలు తెచ్చి ఆ తల్లి పాదాల ముందాట కొట్టిరి. శిలరూపినై చెరువు కట్ట కింద స్థిరముగా వెలసిన అమ్మను దర్శించ ఎందరో భక్తులు కదలి వచ్చిరమ్మ. ఎందరో భక్తులు కదలి వచ్చిరమ్మ. ఎందరో భక్తులు కదలి వచ్చిరమ్మ. తల్లిని దర్శించి ఓయమ్మ దీవెనలే పొందుతుండ్రు మాయమ్మ. తల్లిని దర్శించి ఓయమ్మ దీవెనలే పొందుతుండ్రు మాయమ్మ. కోరుకున్న తీరు ఆ తల్లి కోర్కెలు తీర్చుతుంది ఓయమ్మ. కోరుకున్న తీరు ఆ తల్లి కోర్కెలు తీర్చుతుంది ఓయమ్మ. అగ్నిగుండం నుండి స్వయముగా వెలసిన మహాశక్తి రూపమే తానమ్మ వల్లూరమ్మగా వెలసి ఉన్నదమ్మ. వల్లూరమ్మగా వెలసి ఉన్నదమ్మ. వల్లూరమ్మగా వెలసి ఉన్నదమ్మ. అద్దంకి ఆడపడుచే ఓయమ్మ పూజలందుతున్నదే మాయమ్మ. వల్లూరమ్మ చరితము వినరమ్మ భూతాముకి మైమలే గణరమ్మ. శరణంటూ వేడంగానే కరుణతో కాపాడుతున్నదే ఆ దేవి. భక్తి శ్రద్ధలతోని విన్న బాధలు తొలగునమ్మో మాయమ్మ. ఏటేటా ఘనముగా ఎనలేని వేడుకలు అశ్వయుజ మాసంలో దేవి నవరాత్రులు బ్రహ్మాండంగా జరిగే బ్రహ్మోత్సవాలు. బ్రహ్మాండంగా జరిగే బ్రహ్మోత్సవాలు. బ్రహ్మాండంగా జరిగే బ్రహ్మోత్సవాలు. మింగినేలా మురిసేలా ఓయమ్మ వేడుకలే జరుగునే మాయమ్మ. ఇంగినేలా మురిసేలా ఓయమ్మ వేడుకలే జరుగునే మాయమ్మ. కన్నుల కింపైన ఓయమ్మ పండుగ జరుగునమ్మ మాయమ్మ. కన్నుల కింపైన ఓయమ్మ పండుగ జరుగునమ్మ మాయమ్మ. దివి నుంచి వచ్చిన దేవదేవతనమ్మ అవనిపై వెలసిన ఆదిశక్తినమ్మ వల్లూరమ్మగా అవతరించేనమ్మ. వల్లూరమ్మగా అవతరించేనమ్మ. వల్లూరమ్మగా అవతరించేనమ్మ. ఆ తల్లిని దర్శించా ఎనలేని భక్తులు వచ్చురమ్మ మాయమ్మ. ఆ తల్లిని దర్శించా ఎనలేని భక్తులు వచ్చురమ్మ మాయమ్మ. తీరే సారెలతోని తల్లిని ఘనముగా కొలుచురమ్మ ఓయమ్మ. చీరె సారెలతోని తల్లిని ఘనముగా కొలుచురమ్మ ఓయమ్మ. సంతానం లేనోళ్ళు అమ్మ సన్నిధి చేరి పూలు పండ్లతోని పూజించినంతనే పుణ్యఫలమూలాలు కలిగించునోయమ్మ. పుణ్యఫలమూలాలు కలిగించునోయమ్మ. పుణ్యఫలమూలాలు కలిగించునోయమ్మ. అంతులేని సంపదలు కలిగించి సంతాన వరం ఇచ్చునే ఓయమ్మ. అమ్మల గన్నమ్మ నమ్మ వల్లూరమ్మ ఆది పరాశక్తమ్మ వల్లూరమ్మ. భక్తితో వేడంగానే ఆ తల్లి భాగ్యాలు వసగునమ్మ మాయమ్మ. వల్లూరు క్షేత్రమందు శతకోటి మాయల దేవతమ్మ వల్లూరమ్మ.
వెలిసిన సాలమ్మ వల్లూరమ్మ వెన్నంటి కాపాడుతూ ఉన్నది. వల్లూరమ్మ చరితము వినరమ్మ ఉల్కాముకి మైమలే కనరమ్మ. నల్లని సూపుల దేవతై సత్యంగా వెలసేనమ్మ వల్లూరున. భక్తి శ్రద్ధలతోని విన్న బాధలు తొలగునమ్మో మాయమ్మ. లోకాలనే లేటి లోకమాతానమ్మ జగమూల పాలించే జగదాంబ తానమ్మ ఉల్కాముఖిగా అవతరించేనమ్మ. ఉల్కాముఖిగా అవతరించేనమ్మ. ఉల్కాముఖిగా అవతరించేనమ్మ. కోటి మాయల దేవతే వల్లూరమ్మ తనకు సాటి ఎవ్వరే ఓయమ్మ. కోటి మాయల దేవతే వల్లూరమ్మ తనకు సాటి ఎవ్వరే ఓయమ్మ. సర్వ జగతి నేలగా వచ్చిన సర్వేశ్వరి తానమ్మ వల్లూరమ్మ. సర్వ జగతి నేలగా వచ్చిన సర్వేశ్వరే తానమ్మ వల్లూరమ్మ. ఇంటింటి బాధలు ఎడబాపి ఆ తల్లి కంటికి రెప్పోలే కాపాడుతున్నది. రైతింట రత్నాల రాసయ్యి వెలసింది. రైతింట రత్నాల రాసయ్యి వెలసింది. రైతింట రత్నాల రాసయ్యి వెలసింది. మన పసిడి పంటల్లోన ఆ తల్లి ప్రతిరూపమై నిలిచేనే ఓయమ్మ. మన పసిడి పంటల్లోన ఆ తల్లి ప్రతిరూపమై నిలిచేనే ఓయమ్మ. చీకాటి బ్రతుకుల్లోన ఆ దేవి చిరుదీపమై వెలిగేను మాయమ్మ. చీకటి బ్రతుకుల్లోన ఆ దేవి చిరుదీపమై వెలిగేను మాయమ్మ. పాల పొంగళ్ళతో బోనాలు దియంగా మన పాప భారాన్ని ఎడబాపుతున్నది. నిత్య పూజలతోని సత్యంగా వెలసింది. నిత్య పూజలతోని సత్యంగా వెలసింది. నిత్య పూజలతోని సత్యంగా వెలసింది. అంతులేని మహిమలు చూపుతూ అందరి బంధువయ్యి వెలసింది. అమ్మల గన్నమ్మ నమ్మ వల్లూరమ్మ. ఆది పరాశక్తమ్మ వల్లూరమ్మ. అడుగడుగు అండాగుండి ఆర్తుల సేవలందుతున్నదో ఓయమ్మ. వల్లూరు క్షేత్రమందు శతకోటి మాయల దేవతమ్మ వల్లూరమ్మ. తలపైన కిరీటం తలతాల మెరువంగా నుదుటిపై కుంకుమ సూర్యుడై వెలుగంగా అభయాస్తంతోని అందంగా వెలసింది. అభయ హస్తంతోని అందంగా వెలసింది. అభయ హస్తంతోని అందంగా వెలసింది. శీలారూపిణి అయ్యి ఆ దేవి చింతలన్నీ తీర్చుతూ ఉన్నది. శీలారూపిణి అయ్యి ఆ దేవి చింతలన్నీ తీర్చుతూ ఉన్నది. చేరి మొక్కే భక్తులకు ఆ తల్లి దారి చూపుతున్నదో ఓయమ్మ. చేరి మొక్కే భక్తులకు ఆ తల్లి దారి చూపుతున్నదో ఓయమ్మ. వల్లూరమ్మ ఈ దివ్య చరితము విన్న వారికి గాని కొన్న వారికి గాని ముట్టింది ముత్యమై పట్టింది పగడమౌ. ముట్టింది ముత్యమై పట్టింది పగడమో. ముట్టింది ముత్యమై పట్టింది పగడమో. ఎంత చక్కని దోయమ్మ వల్లూరమ్మ. ఎంత చల్లని దోయమ్మ వల్లూరమ్మ. ఎంత చక్కని దోయమ్మ వల్లూరమ్మ. ఎంత చల్లని దోయమ్మ వల్లూరమ్మ.